करता है रे बाबा సలీం ఏరా ఏరా ఆడెతికినా కనపడవు ఏంది ఉన్నాను కదా ఊర్లోనే నేను ఆడిపోతాను ఈరా డబ్బులు ఎన్నాళ్ళురా నువ్వు పదో తూర్లు అడుగుతా అంటే నేను ఏం చూడు డబ్బులు అంటే అడుగుతా అంటే కొంపకాటికి 30 సార్లు పోయినాం కొంపల దగ్గర పోతున్నావురా ఎందుకు పోతాను కొంపల దగ్గరికి డబ్బులకి వాళ్ళు ఆడవాళ్ళు తీసుకున్నారా డబ్బులు నువ్వే మళ్ళా ఏం పని ఉంది కొంపల దగ్గర పోయి అవన్నీ వద్దురా ఇస్తావా ఇవా చూడరా నేను దగ్గర లేవు ఇప్పుడు ఏమే ఉన్నప్పుడు ఇస్తాను ఏమే పరిస్థితులు బాగలేవు ఏమే నేను చెప్పినట్లు నేను ఇంటి దగ్గర వచ్చినావంటే దెబ్బలు తినిపోతారు అంటే డబ్బులు మేము ఇచ్చి దెబ్బలు తినాలి నాకు ఇచ్చినారు ఇంటి దగ్గర ఏం పని ఉందిరా మీకు మళ్ళా ఇంటి దగ్గర పోయి వచ్చే అవసరం లేదు మీరు నువ్వు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అని నమ్మిస్తే ఏమిరా నీది ఇచ్చినావురా బజార్లో ఏందిరా నువ్వు మాట్లాడేది బజార్లోనే కొడతారా నీకే నీకు వచ్చే ఇష్టం వచ్చిన చెప్పరా బజార్లోనే కొడతారా నీకే బజార్లో నన్ను అప్పు అడిగినా కూడా నాకు అడుగుడు సార్ అప్పు నేను తీసుకునే వరకే ఇచ్చేది ఉండదు నా దగ్గర అయ్యో నాకు అంతేరా మళ్ళీ ఆ రోజు అట్లా చెప్తే కదరా రామ్మోహన్ నువ్వే దేవుడు డబ్బులు ఇప్పించుకునేటప్పుడు చెప్తాం రా ఎవరైనా కానీ అయ్యో ఏమిరా ఇంత అధ్వానము నాకు ఇంటికాడికి వస్తే నాకు బజార్లో కొడతా నేను అనుకున్నామో నా దగ్గర సరిపోదు లే సలీం మనకు బాగుండదు నేను ఇచ్చి చాలా ఏళ్ళైంది నా డబ్బులు ఇస్తే పోతారా నాకు పాతప్పులు జ్ఞాపకం ఉండదురా నాకే పాతప్పులు నేను పట్టించుకునే జ్ఞాపకం ఉండదు నాకు పాతప్పులు నువ్వు ఎప్పుడు ఇచ్చినా నాకే తెలుదుపో ఇది పద్ధతి కాదు లేదురా నేను రా ఇప్పుడు ఇస్తావా ఇవ్వరా నేను రా ఏం చేసుకోపో అంటే ఇంకేవో నాకే ఇప్పుడు 2 లక్షలు ఇరా గుర్తుంటుంది నాకు మళ్ళా కొత్తగానా 2 లక్షలు గుర్తు పెట్టుకుంటా అప్పుడు ఎంత ద్రోహం రా ఏం ద్రోహం రా అది 6 లక్షలు పక్కన పెట్టేసా ఇప్పుడు 2 లక్షలు జ్ఞాపకం ఉంటుంది మా ఇంట్లో ఇట్లయితే కాదు నేనేందో ఒకటి చేస్తారా నీ చాదనే చేసుకోపోరా వాటికైనా సిద్ధము పో నీ చాదనే చేసుకోపో ఏడాలో చెప్పు వస్తాను ఏందిరా ఇంత ఏందనుకున్నారా ఎప్పుడో 6 ఏళ్ళు తర్వాత ఇచ్చిండే అప్పుకి ఇప్పుడు అడుగుతున్నాడు ఇప్పుడు 2 లక్షలు ఇరా అది జ్ఞాపకం పెట్టుకొని ఇస్తాను నీకు రేపు నెల ఇస్తాను రేపు నెల నుంచి వడ్డీ ఇస్తాను పోరా సలీం ఇది పద్ధతి కాదు పద్ధతి కాదు పత్తులు చెప్తాను వాళ్ళు రామత్నగర్ తలిగే నా కూడా ఎవరు లేరు రా నాకు ఎవరైనా కానీ ఛాలెంజ్ రా రామత్నగర్లో ఏడైనా సలీం ఇంటే కనుక్క పేరంటే కాదురా మేము నమ్మి ఇస్తాం రా ఇచ్చినాక మీరు ఇట్లా మాట్లాడితే ఇదేనారా పద్ధతి నమ్మినావు ఏంది 1 లక్ష ఇచ్చినావు 5 లక్షలు వడ్డీ తీసుకున్నావు 1 రూపాయి ఇచ్చినావురా వడ్డీ ఇస్తాం రా ఆడిపోతాము ఇప్పుడు లేవు డబ్బులు ఇప్పుడు 2 లక్షలు ఇస్తాను జ్ఞాపకం పెట్టుకుంటాను మనసులో ఏం నా కొడుకు నీ ఎట్లా నా కొడుకు నమ్మిస్తా ఇద్దరు కరెక్టేరా మీ ఇంటికాడికి వస్తే ఇంటికాడు ఉండవు ఏడ ఉండవు మళ్ళీ ఇంటికాడికి వస్తే కొడతాను దెబ్బలు తినిపోతారు ఇంటి దగ్గరకు వస్తే అంతే లేదు సలీం కనీసం రేపు నెలలో ఇరా డబ్బులు లేదురా నేను నాకు ఫోన్ వస్తుందిరా ఫోన్ వస్తుందిరా ఏం నా కొడుకురా నువ్వు నమ్మిస్తే ఇంత దౌర్జన్యం చేస్తాడు నా మీద దొంగ నా కొడుకున్నట్లున్నాడు